హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే, రేపే అనగా మార్చ్ 14వ తారీఖున మహాలక్ష్మి జయంతి. ఈ రోజున హోలీ పండుగ కూడా. మహాలక్ష్మి జయంతి రోజున మనం మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాము. అయితే లక్ష్మీ అమ్మవారికి మనం విశేషంగా పూజ చేసుకున్న తరువాత ఖచ్చితంగా లక్ష్మీదేవి పుట్టినటువంటి జన్మ వృత్తాంతాన్ని మనం చదువుకోవాలి. ఆ కథను కనీసం వినాలి. చదవలేని వాళ్ళు వినవచ్చు. చదువుకోవడం వచ్చిన వారు ఖచ్చితంగా అనుభూతి చెందుతూ అమ్మవారు వస్తున్నప్పుడు, క్షీరసాగర మథనంలో నుంచి పైకి వస్తున్నప్పుడు ఊహించుకుంటూ భావిస్తూ, అక్కడ మనం కళ్ళతో మనసుతో చూస్తున్నట్టు మనం భావించి ఈ కథను చదువుకోవడం వలన అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. అయితే ఈ రోజు మీ అందరి కోసం ఫాల్గుణ పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి పుట్టినటువంటి కథ మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను చేసినటువంటి లక్ష్మీ జయంతి పూజ వీడియో అన్నమాట. పూజ చూస్తూ మీరు ఈ కథని శ్రద్ధగా వినండి. మీరు పూజ అయిన తరువాత ఈ కథ వినేటప్పుడు అక్షింతలను చేతిలో పట్టుకోండి. కథ అంతా వినిన తరువాత మీరు అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర వేయవచ్చు. శ్వేతాంబరధరే దేవి నానా అలంకార భూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఇబ్బందులు పడవలసిందే. పురాణాల ప్రకారం లక్ష్మీ అమ్మవారు ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జన్మించింది. అందుకే ఈ రోజును లక్ష్మీ జయంతి అనే పేరుతో పిలుస్తారు. ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం ఇంకా విశేషం. అమృతం కోసం దేవతలు చేసినటువంటి క్షీరసాగర మథనం ఫలితంగా లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఈ సందర్భంగా పాల సముద్రం నుంచి మహాలక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించింది అనే పురాణ కథను విన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. ఒకనాడు అత్రి కుమారుడైన దూర్వాస మహర్షి భూమండలమంతా సంచరిస్తున్న సమయంలో ఆయనకి ఒక విద్యాధరి స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్నటువంటి అందమైన పుష్పాలతో చేసినటువంటి పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దూర్వాసుడు తనకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలో ఉన్నటువంటి మాలను ఆయనకిచ్చింది. ఆ మాలను గ్రహించినటువంటి దూర్వాసుడు ఎంతో ఆనందించి అక్కడ నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. తన సంచారాన్ని అలా చూస్తూ కొనసాగిస్తూ ఉన్నాడు. అన్ని లోకాలు తిరుగుతూ దూర్వాసుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకి ఐరావతం మీద ఊరేగుతూ ఉన్నటువంటి దేవేంద్రుడు కనిపించాడు. దూర్వాసుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలని ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకొని అంతే వేగంతో తన ఐరావతం మీదకి తిరిగి విసిరేశాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగా లాగా శోభించింది. తన తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు నాసాగ్రాలకి సోకింది. ఆ పూల వాసనకి మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దూర్వాసుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదకి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావించాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ఎక్కువయింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలని ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీ హీనమైపోగాక అని శపిస్తాడు. దూర్వాసుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకుంటాయి. తను చేసిన అపరాధం ఏమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగు నుంచి దిగి దూర్వాసుడి కాలుపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమకోపిష్టి అయిన దూర్వాసుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు, క్షమించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక చేసేదేం లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దూర్వాసుడి శాపం ఫలించడం ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపద తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞయాగాలు చేసినా కొనసాగడం లేదు.
తపస్సులు చేయడం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ అంధకార బంధురంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించారు దానవులు. బలహీనులై తేజోహీనులై ఉన్న అలా మారిపోయిన దేవతల మీద దాడి చేశారు. వారి దాటికి తట్టుకోలేక దేవతలందరూ తమ తమ లోకాలను విడిచిపెట్టి పారిపోయారు. ఆ విధంగా దానవులు దాడి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటికి చేరి ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలిగేవాడు శ్రీహరినే, శ్రీహరిని మాత్రమే మనం పాదాలు పట్టుకొని శ్రీహరినే అడగాలి అని తీర్మానించుకుంటారు. వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి ఆయన్ని శరణు వేడారు. దేవతల బాధలు విన్న శ్రీహరి వారిని ఓదార్చి, దేవతలారా మీరేమీ చింతించకండి, ముందు మీరంతా వెళ్ళి దానవులతో సంధి చేసుకోండి. మీరు వారు కలిసి క్షీరసాగరాన్ని మదించండి. దానికోసం మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసుకోండి. నేను మీకు సహాయంగా ఉంటాను. సముద్ర మదనం ద్వారా అమృతం ఆవిర్భవిస్తుంది. దాన్ని త్రాగడం వల్ల మీరు అమిత బలశాలురుగా మారి అమరులవుతారు. ఇక వెళ్ళి వెంటనే ఆ పని ప్రారంభించండి అని చెప్పి శ్రీహరి పంపిస్తారు. శ్రీహరి మాట ప్రకారం దేవతలు దానవులతో సంధి కుదుర్చుకొని మందార పర్వతం, వాసుకి సర్పం సహాయంతో క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. ఆ మదనంలో మొదటిగా సురపూజిత అయిన కామధేనువు ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు దానవులు ఇద్దరూ ఎంతో ఆనందించారు. దాన్ని దేవతలు గ్రహించారు. మదనం తిరిగి ప్రారంభించారు. తరువాత పారిజాత వృక్షం ఆవిర్భవించి దేవతల నందనవనంలో స్థిరంగా నిలిచింది. దాని తరువాత 60 కోట్ల అప్సరస గణాలు ఆవిర్భవించారు. పుణ్యజీవులైన వారంతా దేవ దానవుల చేత గౌరవింపబడ్డారు. వారి తరువాత చల్లని వెన్నెలలు కురిపించే చంద్రుడు ఉదయించాడు. తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటానని శంకరుడు చంద్రుణ్ణి గ్రహించాడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకోట విషం ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు దానవులు ఇద్దరూ కూడా భయపడిపోయారు. అందరి ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఆ విషాన్ని లోక కళ్యాణార్థం, అందరి మంచి కోసం, క్షేమం కోసం తన కంఠంలో ఆ విషాన్ని తాగి తన కంఠంలో దాచుకుంటాడు. అందువలనే ఆయన్ని నీలకంఠేశ్వరుడు అని అంటారు. ఆయన త్రాగగా మిగిలిన గరలాన్ని అక్కడే ఉన్న నాగులు తాగాయి. మహాలక్ష్మి ఆవిర్భావం. క్షీరసాగర మదనం కొనసాగుతోంది. కాలకోట విషం తరువాత కొద్దిసేపటికి అమృత భాండం ధరించిన ధన్వంతరి ఆ పాల సముద్రం నుంచి ఆవిర్భవించాడు. ఆ తరువాత వరుసగా గుర్రం, ఐరావతం జన్మించాయి. వాటి వెంటే వికసించిన తామర పువ్వు మీద కూర్చొని సర్వాలంకార సంశోభిత అయినటువంటి మహాలక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటికి వచ్చింది. సర్వమంగళకారిణి అయిన ఆ దేవిని చూసి ఋషులు, మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు. ఆమె రాక సందర్భంగా విశ్వావసు గంధర్వులు పాటలు పాడగా అప్సరస గణాలు నాట్యాలు చేశారు. గంగాది నదులు దేవి స్నానం కోసం విచ్చేశాయి. దిగ్గిజాలన్నీ స్వర్ణ కుంభాలతో గంగా జలాన్ని తీసుకొని మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి. క్షీరసాగరుడు స్వయంగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మమాలని దేవికి సమర్పించాడు. దేవశిల్పి విశ్వకర్మ దివ్యమైన స్వర్ణ ఆభరణాలన్నీ ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార సంశోభితగా శ్రీ మహాలక్ష్మీదేవి అందరికీ దర్శనమిచ్చింది. ఆ మహా సౌందర్యంతో కోటి సూర్యుల కాంతితో వెలుగొందుతున్న ఆ దేవిని చూసి ఆమె లావణ్యానికి మైమరచిపోయి దేవతలు, దానవులు ఎవ్వరికి వారు ఆమెని స్వీకరించాలని పోటీ పడ్డారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించారు. అందరూ చూస్తుండగానే బ్రహ్మ మాటని గౌరవించి శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద ధరించాడు. శ్రీహరి చేత వరించబడ్డ లక్ష్మీదేవి ఆయనతో ఇలా అంటుంది: స్వామి, నన్ను మీరు స్వీకరించినందుకు చాలా సంతోషం. నన్నెప్పుడూ మీరు విడవకండి. మీ హృదయమే నాకు తగిన స్థానం. మీ ఆజ్ఞలన్నీ నేను శిరసా వహిస్తాను అని వినయంగా చెప్తుంది. తన చేతిలో ఉన్న పూలమాలని శ్రీహరి మెడలో వేస్తుంది లక్ష్మీదేవి. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వారి మీద పూలవానలు కురిపించారు. లక్ష్మీదేవి తమకి దక్కకుండా
శ్రీహరిని వరించడంతో దానవులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చి వారికి ధన్వంతరి అమృత భాండం పట్టుకొని కనిపించాడు. అంతే, ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కొని పరిగెత్తారు. అది చూసి దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు. శ్రీహరి వారిని ఓరడించి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకెళ్లాడు. తన మాయోపాయంతో వారందరినీ పరవశుల్ని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకే తగ్గేలా చేశాడు శ్రీహరి. దానవుల దగ్గరకొచ్చేసరికి ఒక్క చుక్క కూడా మిగల్లేదు. దాంతో ఆగ్రహించిన అసురులు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై అసురుల దాడిని తిప్పి కొట్టారు. అంతేకాదు, వారిని తమ స్థానాల నుంచి తరిమేశారు. ఆ విధంగా దేవతల ధాటికి తట్టుకోలేక అసురులంతా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్లిపోయారు. ఎక్కడైతే లక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అక్కడ అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగింది. సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందాడు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వరిల్లాడు. ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీ కళతో వైభవంగా విరజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగద్రక్షకుడైన శంకరుడు మీకెప్పుడు అండగా ఉంటారు. వారిని మీరెప్పుడు ఉపాసిస్తూ ఉండాలి. వారే మీకు వరప్రదాతలు అని చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో నుంచి దేదీప్యమానంగా వెలుగొందుతూ ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజున ఆవిర్భవించింది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమో నమః. మీ అందరికీ కూడా మహాలక్ష్మి అమ్మవారి పుట్టినటువంటి జన్మ వృత్తాంతం మీకు నేను ఈ కథ ద్వారా తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు రేపటి రోజున మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధించిన తర్వాత ఈ కథని ఒక్కసారి వినడానికి ప్రయత్నించండి. రేపు ఒక్కరోజే కాదండి, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి కథ వినడం వలన మనకి అమ్మవారి కృపా కటాక్షాలు పరిపూర్ణంగా కలుగుతాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.